ఎత్తైన టవర్ల మీద నుంచి దునుకుకుంటా పెద్ద పెద్ద బిల్డింగుల నడుమ తాళ్ళ మీద కూర్చొని ఉయ్యాలు ఊకుంటా స్పైడర్ మ్యాన్ అనేటైన సాహసాలు చేస్తుంటాడు కదా. సినిమా చూస్తుంటే మనకే భయం అవుతుంటుంది. అది సినిమా కాబట్టి ఎట్లాంటి అట్లా తీయొచ్చు. మనిషి చేయలేని ఎన్నో పనులు ఆ స్పైడర్ మ్యాన్ చేసినట్టు చూపించవచ్చు అని అనుకుంటాం అంతా. కానీ నిజంగా స్పైడర్ మ్యాన్ అనేటైనా ఉత్త కథే అనుకుంటాం. కానీ నిజంగానే స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఏన్నో కాదు, మన హైదరాబాద్కి స్పైడర్ మ్యాన్ వచ్చిండు. చూడండి అతగాడి సాహసాలు ఎట్లున్నాయో. చూసిండ్రా ఎట్లా తీగలు పట్టుకొని ఊగుతున్నాడో స్పైడర్ మ్యాన్. హైదరాబాద్లో ఉన్న పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద నుంచి ఫుల్గా దాగిన లోకల్ స్పైడర్ మ్యాన్ చేస్తున్న సాహసం ఇది. మరి తగాడు ఈ ఫ్లైఓవర్ ఎందుకు ఎక్కిండో, ఎక్కినోడు కిందికెందుకు దుంకిండో ఏమో తెలియదు గాని పైనున్న తీగలు పట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నాడు. చూడండి నా ప్రతాపం ఎట్లా ఏలాడబడుతున్నాను. నా తీరుగా మీకు జయొస్తుందా? మీకింత దమ్మున్నదా? అరే ఎవర్రా కింద పరద పట్టుకొని నిలబడ్డది? చల్ తీయుడ్రి. నేను కింద పడితే దెబ్బలు తాకుతాయి అనుకుంటుర్రా? నాకు అస్సలేం కాదు. నేను ఎవరనుకుంటుర్రు? స్పైడర్ మ్యాన్, హైదరాబాద్ స్పైడర్ మ్యాన్ ను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అక్కడ ఉన్నోళ్ళకి ఎట్లా ఆలోచన వచ్చిందో ఏమో గాని టైంకి వచ్చి కింద పరద లాంటిది పట్టుకొని కరెక్ట్ దాంట్లోనే పడేటట్టు చేసిండ్రు. గాశారం మంచిగుండి బాతికిపోయిండు, లేకుంటే బొక్కలు సూర ఏటి కావచ్చు. చూసిండ్రా తాగితే ఎట్లా సొంటి సాహసాలు చేస్తారో. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి గిసోంటి చూపిస్తే ఒక్క 90 ml తోని 90 కోట్ల సినిమా చూపించిండు. మరి తాగుబోతా మజాక అట్లుంటది మనతోని అన్నట్టు చేసిండు కాక. దేశం అభివృద్ధిలా బుల్లెట్ రైలు కంటే రువ్వడి గురుకుతున్నది. దీని ఆపుడు ఏ దేశం తరం కాదు. ఇప్పుడు మన దేశం డెవలప్మెంట్లో 5వ జాగలు ఉన్నది. 2030 నాటికి 3వ జాగలకు పోవుడు ఖాయం. ఇప్పుడు ప్రపంచ దేశాలు మన భారతదేశం దిక్కే చూస్తున్నాయి. విశ్వగురువు కాబోతున్నది మన దేశం అని ఓ పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటారు కదా. హాగు అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనేది అప్పుడప్పుడు బయట పడుతుంటది. గిట్లనే చూడుండ్రి ఎట్లున్నదో దేశంలో పరిస్థితి. తాగేతానికి బుక్కెడు నీళ్లు దొరకని గతి పట్టింది. ఏడాది పొడుగుతా జీవనదులు వారే దేశంలో ఇట్లున్నదంటే ఏమనాలే ఏలుతున్నోళ్లను. మహారాష్ట్ర నాసిక్ జిల్లా బోరిచివారి అనే ఊర్లున్న నీటి కష్టాలు ఇవి. పానాలు అరిచేట్ల పెట్టుకుని బాయిలకు దిగి నీళ్లను ఆకుడొప్పలతోని చిన్నగా ఒక్క బిందె నింపితే వాటిని మీదున్నోళ్ళు పైకి గుంజాలి. అట్లా అందరు బిందెలు నిండాలనంటే ఒక రోజు మొత్తం అయ్యేటట్టున్నది. ఎంత ఘోరమో చూడుండ్రి. తాడు పట్టుకొని బాయిలకు దిగుతుంటే పట్టు తప్పి జారి పడితే మనిషి బతుకుతాడా ఆ బండలల్లా? అంతటి ప్రమాదం ఉన్నదని తెలిసినా మరి ఎందుకు బాయిలకు దిగుతున్నారు అంటే నీళ్లు తాగుకుంటే ఊరు మొత్తం చచ్చిపోతుంది కాబట్టి. ఇక్కడ ఇట్లుంటే ఇగో గీడ చూడుండ్రి నీళ్ళ కోసం పడుతున్న కష్టాలు ఎట్లున్నాయో. బాయిలకు దిగి బాధలు పడే కంటే గిట్ల కట్టెలతోని తాడును బాయి నడుమిట్లకు అన్ని బిందెలు మునిగేటట్టు వేసి తర్వాత మీది గుంజుతున్నారు. ఈ బాయిల నీళ్లు జరాన్ని ఎక్కువనే కావచ్చు, అందుకే ఇట్లా చేస్తున్నారు. కొన్ని రోజులైతే ఈలకు కూడా బాయిలకు దిగాల్సిన పరిస్థితే వస్తుంది. నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో చూడుండ్రి. ఏప్రిల్ నెలలనే ఇట్లుంటే మేల ఇంకింత ఎండలు ఎక్కువైతే మరి అప్పుడు ఎట్లా? బాయిలున్న నీళ్లు ఇంకిపోవా? ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మన దేశంలో ఇలా పరిస్థితి ఎట్లా? ఇది కూడా అభివృద్ధిలో భాగమేనా? వచ్చేదిని వచ్చినాయి అంటే ఇదేనా? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా అని అంటున్నారు ఈ నీళ్ళ కష్టాలు చూసిన జనాలు. ఇంకా కొన్ని రోజులైతే ఈ ఊర్ల పబ్లిక్ ఏమైపోతారో ఎట్లా బతుకుతారో, సర్కార్ ఇళ్లకు నీళ్ళు ఎట్లా ఇస్తుందో చూడాలి. పాపం కదా ఇసొంటి గోస ఎవ్వలకు రావద్దు తల్లి.